ఓకే బ్రో. ఇప్పుడు 'హర్ష సాయి' మీద కొన్ని అలిగేషన్స్ వస్తున్నాయి. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసుకుంటా చాలా డబ్బులు దొబ్బుతున్నాడని. సో, అది ఎంతవరకు నిజం అనుకుంటున్నారు? అది ఫేక్ అనుకుంటున్నాను నేను. ఫేక్ అని. సో, హ్మ్. ఎందుకని? అంటే చేసాడు, కాకపోతే ఒక 5% అయితే చేసినట్టు ఉంటాడు. కాకపోతే వీళ్ళు 100% చేసినట్టు చూపిస్తున్నారు. మొన్న కూడా హర్ష సాయి సుమన్ టీవీ ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ఆమె యాంకరు బ్యాంక్ స్టేట్మెంటే మనోడు తీయటం జరిగింది. ఇప్పుడు ఆయనది కూడా ఫేకే కదా మరి. ఇది ఫేక్ అంటే మరి అది ఫేకే కదా. మరి ఎలా నమ్ముతున్నారు జనాలు నాకు అర్థం కావట్లేదు. ఆయన చేసే ఇంటర్వ్యూలు ఎందుకు ఇంకా సపోర్ట్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. అది అయితే ఏంటంటే ఆయన ఇలాంటి ఇప్పుడు చాలా మటుకు అయితే మంచి పనులు చేస్తూ ఉంటాడు. అందరికీ డబ్బులు ఇవ్వడం కానీ, ఏదన్నా ఆర్థికంగా హెల్ప్ చేయడం లాంటి, ఏమైనా వస్తువులు ఇవ్వడం లాంటివి. అయితే అవన్నీ కూడా ఏంటంటే అంటే బెట్టింగ్ యాప్స్ నుంచి వచ్చే పైసల వల్ల ఒక 40 లక్షలు వచ్చినాయి అనుకో, అందులో 30 లక్షలు అక్కడ పెడుతున్నాడు, 10 లక్షలు ఉంచుకుంటున్నాడు అనే విధంగా అంటున్నారు. సో, మరి మీరేమంటారు దానికి? నేను అలా ఏమనుకుంటా. 100 రూపాయలు సంపాదిస్తే 99 రూపాయలు ఖర్చు పెడుతున్నాడు, 1 రూపాయి తీసుకుంటున్నాడు అయితే నాకు అనిపిస్తుంది హర్ష సాయి. డబ్బులు దాచుకునేవాడైతే మొత్తం దాచుకుంటాడు కానీ ప్రజలకి సాయం చేయాలని థాట్ రాదు కదా. అది అయితే ఓవరాల్గా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం అనేది కరెక్ట్ అనుకుంటున్నారా మీరు? కరెక్ట్ కాదు. కాకపోతే అందరూ చేస్తున్నట్టుగా ఈయన చేయట్లేదు కదా. అది ఇప్పుడు ఆయన చెయ్యాలి అంటే కొంచెం చేస్తున్నాడు, కానీ ఇంకా చాలామంది లక్షలు తీసుకుని రియాలిటీగా చేస్తున్నారు. మరి వాళ్ళని బయట ఎందుకు పెట్టట్లా మరి? అది సో, ఓవరాల్గా అయితే అది కరెక్ట్ అయితే కాదు. చేస్తున్నాడు ఓకే, కాకపోతే అట్లా ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకురావాలి అంటున్నారు. అంతే, ఇది జెన్యున్గా బయటికి తీసుకురావాలి. అవి ఎప్పుడో ఒకటి బ్యాన్ చేస్తారు, మళ్ళీ దాని గురించి మీరు ఎందుకు మళ్ళీ వీడియో చేసి పెడుతున్నారు? అది తప్పు. అది హర్ష సాయి ఇస్ అ జెన్యున్ పర్సన్. ఇప్పుడు హర్ష సాయి మీద కొన్ని అలిగేషన్స్ వస్తున్నాయి. సో, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి అందులో నుంచి వచ్చిన డబ్బులతో హెల్ప్ చేస్తున్నారు. అది హెల్ప్ చేసినట్టు ఎట్లా అవుతుందని కూడా చాలా మంది ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా మంది ట్రోల్స్ చేస్తున్నారు, ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు. సో, దాని మీద మీరేమంటారు? హర్ష సాయి గురించి మీ ఒపీనియన్ ఏంటి? ఫస్ట్ హర్ష సాయికి చెప్పాల్సింది ఏంటంటే తప్పు. బెట్టింగ్ ప్రమోషన్ చేయడం తప్పు, జనాలకి అది తేవడం తప్పు. అసలు లేకుండా ఇండియాలో అట్లాంటి లేకుండా అసలు ఏదంటే మామూలుగా ఏదో ఎటన్నా పార్కులకి అటు సైడు జంగల్లో పొలాలలో ప్యాక్ ఆడేటోళ్ళు. ఇప్పుడు అది లేకుండా డైరెక్ట్ ఫోన్లోనే ఇచ్చిండ్రు. సో అది చేయడం తప్పది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఆ ఫోన్లలో చేయడం, ఆ బెట్టింగ్స్ ప్రమోషన్ చేయడము, వాళ్ళు ఏదో డబ్బులు ఇవ్వడం, ఈయన తీసుకోవడం, అది చాలా తప్పు. మంచి పేరుని చెడదెంకున్నాడు అనేది స్పష్టంగా తెలుస్తుంది. అంటే నేను ఒక్కనే చేస్తలేను, చాలా మంది చేస్తున్నారు కదా, అసలు నన్ను ఒక్క అడగడం కన్నా అసలు బెట్టింగ్ యాప్స్నే బ్యాన్ చేస్తే బాగుంటుంది కదా అని ఆయన అంటున్నాడు. బ్యాన్ చేయొచ్చు, మళ్ళీ బ్యాన్ చేయాలి. మీరు ఎందుకు చేసిండు? నువ్వు చేయకపోయింటే వేరే వాళ్ళు చేయకపోదు కదా. నువ్వు చేసినందుకే అందరు చేస్తున్నావు కదా. అదే నువ్వు ఆపేసింటే అయిపోతున్నావు కదా. అంటే నువ్వేమనుకుంటావు అంటే నేను చేయకపోయినా వేరే వాళ్ళు చేస్తారని నువ్వు అనుకుంటున్నావు. నువ్వే చేయకపోతే వేరే వాళ్ళు ఎట్లా చేస్తారు స్వామి? అంటే ఇప్పుడు నేను చేయకపోతే వేరే వాళ్ళు చెయ్యరు అని గ్యారంటీ ఏంటి? గ్యారంటీ ఏంటంటే ఇప్పుడు సరే వాళ్ళు చేసిండ్రో చేయలేదో, నీ మంచితనం నీ దగ్గర ఉంది కదా, నువ్వు చేయకు. నువ్వు ఎందుకు చేస్తున్నావు? నీ మంచితనం ఏదో నువ్వు చూసుకో. మంచి పేరున్నది ఈ స్టేట్లో కాదు, ఈ ఈ తెలుగు రాష్ట్రాలు కాకుండా ఇతర స్టేట్స్లో ఇట్లా నీకు మంచి పేరు ఉంది. అట్లాంటి పేరుని నువ్వు బెట్టింగ్ ప్రమోషన్ వల్ల అందరు తిట్టుకుంటా నీకు మంచి పేరు ఉన్నది దాన్ని చెడగొట్టుకుంటున్నావు ఎందుకు? అసలు హీరోలకు గిట లేదు, అంత క్రేజ్ ఉన్న దాన్ని, అంత పేరున్న దాన్ని నువ్వు ఎందుకు చెడగొట్టుకుంటున్నావు? సో నువ్వు చేయకపోయింటే వేరే వాళ్ళు చేయకపోయినాయి, వాడేదో పోయి బాయిలో పడ్డాడు, నువ్వు గిట పోయి బాయిలో పడతావు. ఎందుకు చేసినావు? నువ్వు చేయకపోతే నువ్వు మంచిగా ఉంటుంటే కదా. అరే హర్ష సాయి అంట చాలా మంచి వ్యక్తిరా, చేయలేదని నువ్వు డబ్బు కాశపడ్డావేమో. సరే డబ్బు కాశపడి చేసినావేమో, చేసిన తర్వాత కొన్ని డబ్బులు మళ్ళీ ఆయన పెట్టిండో లేదా కొంత సాయం హెల్ప్ చేస్తున్నాడు కదా, చేసిండు. ఇప్పుడు రీసెంట్గా అయితే 1 ఎకరం భూమి ఇప్పించిండు, లేకపోతే ఆర్థికంగా సహాయం చేయడం కానీ, కొన్ని వస్తువులు ఇప్పించడం కానీ, చదివించడం కానీ, ఇలాంటివన్నీ కూడా చేస్తున్నాడు కదా చాలా మటుకి. చేసిండు. బెట్టింగ్ ప్రమోషన్లో కోట్లు వస్తున్నాయి కదా, కోట్లు వచ్చే దాంట్లో నువ్వేం చేస్తున్నావు? 10 కోట్లు వస్తే ₹1 కోటి ఖర్చు పెడుతున్నావు. అలా తప్పే ఉంది. 90 కోట్లు దెంగేసినట్లే కదా. నేను హర్ష సాయిని తప్పేం పట్టట్లే, మంచి వ్యక్తే. బెట్టింగ్ యాప్ వేయండి, అందరికి చెప్పండి. బెట్టింగ్ ప్రమోషనే అసలు బ్యాన్ చేయాలని నేను అంటున్నా. మీ వల్ల గిట అవుతుంది, అది హర్ష సాయి వల్ల గిట అవుతుంది. ఎందుకంటే బ్యాన్ చేయాలంటున్నా. మీ మంచి పేరుని చెడగొట్టుకుంటారు. ఇక్కడ ఈ స్టేట్ కాదు, అసలు వేరే స్టేట్స్లో గిట చాలా క్రేజ్ ఉంది ఆయనకి. ఒక హీరో గిట లేదు, అంత క్రేజ్ని మీరు పడగొట్టుకుంటున్నారు. ఎందుకు అంత మంచి పేరుని చెడగొట్టుకుంటున్నారు? వేరే వాళ్ళు ఏదో తప్పుడు పని చేసినా మీరు గిట అదే తప్పు పని చేస్తారా? వేరేవాడు ఒక మనిషిని చంపేసిండు అబ్బా, నువ్వు వెళ్ళి ఆ మనిషిని చంపేస్తావా? నువ్వు అట్లనే చేస్తావా? చెయ్యకు, ఆపి నువ్వు మంచి చెప్పు. నువ్వు 10 కోట్లు దెంగేసి నువ్వు ₹1 కోటి ప్రజలకు సేవ చేసిన అంటే అది చాలా తప్పు కదా.
సో అది చేయవద్దని చెప్తున్నా నేను. ఇప్పుడు హర్ష సాయి తెలుసు కదా, సో మరి ఆయన మీద కొన్ని అలిగేషన్స్ వస్తున్నాయి. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి ఆటో డబ్బులతోని ఇట్లా హెల్ప్ చేయడం లాంటివి చేస్తున్నాడు అంటున్నారు. సో మరి దానికి మీరేమంటారు? ఆయన మంచి పేదలకు మంచి చేస్తున్నాడు కానీ చెడు చేస్తలేడు కదా. కానీ ఒక విషయం ఏంటంటే పేదోళ్ళకి రోడ్డు పైన ఇట్లా పడుకున్న మనుషులకు కూడా లేపేసి మరీ పెళ్ళికి డబ్బులు లేకపోయినా కూడా ఆయన సహాయపడుతున్నాడు అంటే చాలా నాకు గొప్పగా అనిపించింది, నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే హర్ష సాయి వెనకాల ఉండాలంత అదృష్టం నాకు ఉండాలి అన్నంత కోరిక వచ్చింది. కానీ ఒక చెల్లెళ్ళక ఉండాలని భావించాను. ఏంటంటే కానీ అంత కాల్మొక్కి మనం పూజించినా కూడా అసంటి దేవుడు మన దాంట్లో ఇది లేదు. కానీ ఏ బయట మన కుక్కలు మొరిగినాయి అనేసి మనం మొరగొద్దు, ఎన్నో మొరిగేస్తాయి అవి పట్టించుకోవద్దు. కానీ అర్చసన్న అంత గొప్ప ఈ ప్రపంచంలో ఎవరు లేరు. ఏంటంటే నాకు మెచ్చింది అర్చసాయి అన్న, నువ్వు పేదలకు చాలా పేదలకు నేను చూస్తూనే ఉంటా, నీ యూట్యూబ్ మొత్తం చూస్తాను, ఇంట్లో చూస్తూనే ఉన్నా, ఫోన్లో చూస్తూనే ఉన్నా. కానీ పెళ్ళి కావాలన్న వాళ్ళకి కూడా డబ్బు తక్కువ ఉంటే డబ్బు ఇస్తున్నావు, అందరికీ పేదోళ్ళకి పైసా పంచుతున్నావు, చాలా మంచి చేస్తున్నాం అన్న. కానీ ఎవరి దాంట్లో అయితే తప్పుగా అయితే ఏమీ లేదు, చాలా మంచి ఇదయింది. మాకైతే చాలా సంతోషంగా ఉంది. మా తరపున మాకు మాకు ఇది చేయాలనుకుని మాకు ఆశ లేదు. కానీ పేదోళ్ళకు నువ్వు చేస్తున్న పని అయితే చాలా మంచిది అన్న. ఇగో వెనక ఎంతమంది నన్ను తిట్టుకున్నా పర్వాలేదు, కానీ ఈయనైతే నీ సపోర్టే. ఓకే అన్న, ఇప్పుడు హర్ష సాయి మీద కొన్ని అలిగేషన్స్ వస్తున్నాయి. ఎట్లా అంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడు ఇట్లా అని. సో వాటి ద్వారా వచ్చిన డబ్బునే పేర్లకు హెల్ప్ చేస్తున్నాడు. సో అది ఒకరి ప్రాణం తీసుకుంటా ఇది చేయడం కరెక్ట్ అని అంటున్నారు, మీరేమంటారు? చూడన్న, ఈ బెట్టింగ్ అనేది ఏదో నిన్న వచ్చినది 1 వీక్లో వచ్చింది కాదు. నిజంగా ఈ బెట్టింగ్ అనేది చాలా మంది చేస్తున్నారు. సో మరి అప్పుడు ఎందుకు తెలియని వాళ్ళు ఎందుకు మీడియా ముందుకు వచ్చి అర్చసాయిని తొక్కాలని ప్రయత్నిస్తున్నాడు? నిజంగా రవి అని ఇన్స్టాగ్రామ్ వాడు అంటారు, పొద్దున్న లేచి నుంచి వాగుతూనే ఉంటాడు. అప్పుడు ఒకసారి పొలిటికల్ నుంచి మాత్రం ఒకసారి ఇది మాట్లాడు. తనకంటూ ఏమంటారు ప్రాపర్ మెచ్యూరిటీ లేదు. అట్లాంటి వ్యక్తిని నిజంగా మీరు చూడన్న, ఉన్నంత డబ్బులు తీసుకొని లేనివానికి ఇస్తానన్న. ఎవడేస్తాడన్నా? ఎవరున్నా? నీకు యూట్యూబ్ ఛానల్ ఉంది, నీకు 1,00,000 మంది వ్యూవర్షిప్ ఉంది, నువ్వు ఎప్పుడన్నా బయటకు వచ్చి సాయం చేస్తావన్నా? కానీ ఎంత ఉన్నప్పుడు కూడా అర్చసాయి వ్యక్తి నిజంగా ప్రజలకు సేవ చేయాలో ఉద్దేశంతో తను చేసిన ఎన్నో డబ్బులలో నిజంగా మీరు చూడన్న, రీసెంట్గా చూడన్న 1 ఎకరా భూమి ఇచ్చిండన్న. ఎవడిస్తాడన్నా? ఇటువంటి వ్యక్తులు నిజంగా ఇట్లా వ్యక్తిని దయచేసి ఎంకరేజ్ చేయాలి తప్పని కావాలని నేను చూస్తున్నాను, చాలా రోజులు చూస్తున్నాను. నిజంగా అర్చసాయి చాలా రోజు తొక్కాలని చూస్తారు. లేక అప్పుడు వీడియోలు రావట్లేవు, అర్చసాయి మోసం చేస్తున్నాడు, డబ్బులు అన్ని మీ తెన తీసుకుంటున్నాడు. నిజంగా తను ఏదో ఒక తన మీద బురద వెళ్ళాలి, బురద ట్రై చేసి ఇప్పుడు ఏదో రవి వాడు వచ్చి మాట్లాడుతున్నాడు. నిన్న యూట్యూబ్లో చూస్తాను, రావణ్ ఫర్యా అనే ఒక రివ్యూవర్ అర్చసాయితో దమ్ముంటే నాకు డిబేట్ పెట్టాను. నీ ఇవ్వడరా నువ్వు, నీ స్థాయి ఎంత, నువ్వెంత? అర్చసాయి గురించి మాట్లాడితే దమ్ము ఇవ్వండి నేను చెప్తున్నా. నిజంగా అట్లాంటి వ్యక్తి గురించి మాట్లాడితే మాకు చాలా బాధ ఇస్తుంది. నిజంగా ఎవడైతే నిజంగా అర్చసాయి గురించి మాట్లాడుతున్నా అన్న 100% బట్టలు అడుగు పెడతాం. నిజంగా అట్లాంటి వ్యక్తులు రారన్న. అట్లాంటి వ్యక్తి నిజంగా కామెడీ చేసిన మాకు చాలా బాగా అనిపిస్తుంది. మీరు చూడండి, మొన్న పోలీస్ డిపార్ట్మెంట్ అర్చసాయిని అంబాసిడర్ చేశారు. లైక్ ఏంటంటే ఒక గుడ్డి వాళ్ళకి కానీ కుషి వాళ్ళకి కానీ ఈయన ఒక రోల్ మోడల్ ఇప్పొంచి ఈయన ఫోటో పెడితే నిజంగా ఇట్లా సాయం చేస్తాను. నిజంగా పోలీసులు పిచ్చోళ్ళ అన్న అర్చసాయిని అంబాసిడర్ పెట్టడానికి. నిజంగా వాడు రావణ్ గారు కానీ నిజంగా వాడు ఎవరెవరైతే నిజంగా అర్చసాయి మీద కామెంట్లు ఇస్తారు. నిజంగా ఖబర్దార్ అర్చసాయి జోలి కోసం అయితే ఊరుకలేదు. ఎంతో మందికి ఎలివేషన్ ఎక్కుతాను. నిజంగా ఈ మనమే మనకు వచ్చే 10,000 జీతాల్లో అట్లీస్ట్ 10 రూపాయలు ఇయ్యం వ్యక్తులు మనము. నిజంగా అట్లాంటి వ్యక్తి తన లక్షలు కూడా వచ్చిందంటే నిజంగా ఎంతో మందికి సాయం చేసిన వ్యక్తి అట్లాంటి వ్యక్తిని రానియండి బ్రదర్, ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను. నిజంగా దయచేసి మీ అందరు రిక్వెస్ట్ దయచేసి అర్చసాయి మీద ట్రోల్ చేయకండి. ఇట్లాంటి వ్యక్తులు అంటే మరి రారు. సో ఇట్లాంటి వ్యక్తి హెల్ప్ చేయాలనుకున్న వాళ్ళు హెల్ప్ చేయలేకపోతారు. ఎంతో మందికి హెల్ప్ చేసిన వ్యక్తి కాబట్టి దయచేసి రిక్వెస్ట్ ఇక్కడ నుంచి అయినా బంద్ చేయండి, అర్చసాయి మీద బంద్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. అంటే రీసెంట్గా ఒక అమ్మాయి కూడా నేను బ్యాంక్లో డబ్బులు పంపించాను అది చేశానని స్క్రీన్ షాట్తో పాటు చూపిస్తుంది, కొన్ని ఇంటర్వ్యూలలో కూడా మనం చూసాము. సో మరి దాని పరంగా ఏమంటారు మీరు, అది కరెక్టేనా? చూడండి, మొన్న సుమన్ టీవీలో కూడా ఇదే చెప్పాడు అన్న అర్చసాయి నిజంగా. సో బ్యాంకులలో కొన్ని టైప్స్ ఉంటాయి, ఇన్వాయిట్స్ టైప్స్ అటు ఉంటుంది. సో తను ఎవరికి వేసిందో ఏంటంటే వాళ్ళు మాట్లాడుకోవాలి. కాబట్టి 100% నాకైతే అర్చసాయి మీద చేసే ఆరోపణలు అయితే ఏమైనా సరే బ్రదర్, తను నిజంగా ఒక మంచి మనసు, నీతి నిజంగా నిలువ తిరుపు, తను మంచితరంగా మారిపోయారు. అట్లాంటి వ్యక్తి నిజంగా మన ఇండియాలో ఉండడం మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాము. తన వల్ల మీకు ఎగ్జామ్ ఇస్తున్నాం. అట్లాంటి అర్చసాయి వల్ల ఎంతో మంది అర్చసాయిలు తయారవుతారన్న. ఎంతో మంది చాలా మంది హెల్ప్ చేస్తున్నారు. తన పుట్టినరోజులకు కానీ, బర్త్డేలకు కానీ, లైక్ పెళ్ళిలో కానీ ఎంతో మంది చాలా ఎన్నో రకాలుగా హెల్ప్ చేస్తారు. అంటే కొంచెం మంచి దీపం లాగా ఎంతో మందికి ఇన్స్పిరేషన్. కాబట్టి ఇట్లాంటి వ్యక్తిని దీపాన్ని ఆర్పాలని చూస్తున్నాడు. సో నాకైతే నచ్చలేదు నిజంగా. ఎవడైనా సరే, రవి అయినా సరే, రావణ్ అయినా సరే, ఎవడైనా సరే ఊరికే ప్రసక్తి లేదు. మొత్తానికైతే ఆమె మీద వచ్చిన అలిగేషన్స్ అన్ని కూడా రాంగ్ అని అంటారు. సో చూడండి, బెట్టింగ్ యాప్స్ అనేది చాలా మంది మొన్న రామబాయ్ అని ఒక ఆయన వచ్చాడు ఇన్స్టాగ్రామ్లో, అమెరికా నుంచి వచ్చాడు. సో కిల్ బెట్టింగ్ అని ట్యాగ్తో వచ్చాడు. నిజంగా సో నిజంగా మీరు ఎవరైనా కదా బెట్టింగ్ వల్ల చాలా మంది చనిపోతున్నారు, అండ్ సూసైడ్ జరుగుతున్నారు. మీరు చూడండి,
చాలా నాకు తెలిసిన ఒక వ్యక్తి బెట్టింగ్ వల్ల లాస్ అయిన వ్యక్తి తనే చెప్తున్నాడు. సో నేను బెట్టింగ్ వల్ల లాస్ అయినప్పుడు కూడా నాలాంటి వ్యక్తులకు నిజంగా ఎంతోమంది నేను చనిపోయినప్పుడు కూడా చాలా మంది రోడ్డు మీద చనిపోయే వాళ్ళకన్నా మీరు చూడన్నా ఒక కోటర్ మీద మద్యపానం తాగకండి అని అంటారు. మరి ఎందుకు తాగుతామన్నా సో మరి సిగరెట్ మీద తాగొద్దు అంటారు, తాగుతాం. సో మనం ఏంటంటే తాగేవాళ్ళం కాదు, కంపెనీ తయారు చేసుకోవడం కానాలి. సో బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన అర్సన్ వేసుకోవడం కాదు, ఎవరైతే బెట్టింగ్ స్టార్ట్ చేస్తే వాన్ కనాలి. కానీ అర్సన్ అనంత తప్పలేదు. అర్స క్లియర్ చెప్పాడన్నా, ఇప్పుడు నేను చేయకపోతే ఇంకోటి ఇస్తాడు. సో ఇప్పుడు నేను అసలు చాలా తక్కువ బెట్టింగ్లో నేను తక్కువ ప్రమోట్ చేస్తాను, నేను ఒక్కనండు ఒక అర్స చేయకుంటే ఇదే చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్లో చాలా రకాల ప్రమోట్ చేయాలి, ఇంకా ఎక్కువ సూసైడ్ అయితే అన్న. సో అర్స చాలా లిమిటెడ్గా చేస్తున్నాడు. మేబీ మేము కూడా ఆశిస్తాను అతి త్వరలో అర్స ఆయన ప్లీజ్ దయచేసి మీరు కూడా టోటల్గా అసలు బెట్టింగ్ బంద్ చేయాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నా. మా రిక్వెస్ట్ ఒక తమ్ములాగా చెప్తున్నా, బెట్టింగ్ ఆపేసండి. మీ మీద ఈగ పట్ట ఢిల్లీ తాలు పెట్టి వెళ్తామన్నా 100% చెప్తున్నా. అర్స మీద ఎవరు ట్రస్ట్ చేయాలనుకున్నా 100% ఊరికే ప్రసక్తి లేదు.